ఇక్కడ వినపడుతుంది. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మున్సిపల్ విద్యలో సంస్కరణలు అనే కార్యక్రమానికి స్వాగతం. మున్సిపల్ పాఠశాలల్లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి కెరీర్ ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు ముఖ్యంగా పేద బాలబాలికలందరూ కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షలు అంటే సైంటిస్ట్ కావాలని కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదా మంచి ఐఐటి కాలేజీలో సీట్ సంపాదించాలి, ఇలాంటి కోరికల్ని సాధించుకునే అవకాశం ఉంది. ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్సుని మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ శ్రీ డివి రావు గారు ఉన్నారు. మున్సిపల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్. నమస్కారం అండి డివి రావు గారు. అలాగే అసలు ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్స్ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన వివరాలని ఒక చిన్న ఏవి ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. కెరీర్ ఫౌండేషన్ కోర్సుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లోని 58 మున్సిపాలిటీల్లో 281 స్కూల్స్లో 36,656 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్స్. అసలు కెరీర్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారనేది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పేద బాలబాలికలందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద కోర్సులు ఐఐటీల్లో సీట్లు సంపాదించడం వారికి అసాధ్యం కాదు, వారు కూడా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ కోర్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసమని మనం గమనించినట్లయితే మొత్తం హెడ్ క్వార్టర్స్ గోరంట్లో ఉన్నటువంటి డిఎంఏ ఆఫీస్ని హెడ్ క్వార్టర్గా చేసుకొని 13 జిల్లాలకు కూడా ప్రతి జిల్లాకి ఒక అకాడమిక్ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ప్రతి మున్సిపాలిటీకి కూడా మరొక అకాడమిక్ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసుకొని ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి హై స్కూల్లో కూడా ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. హై స్కూల్లో ఉన్నటువంటి 6వ తరగతి 7వ తరగతి 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థి ఎవరికి కూడా తెలివితేటలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఈ కోర్సులో చేరటానికి అర్హులుగా ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. దీనికి ప్రతిరోజు కూడా హై స్కూల్లో పాఠశాల అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో మొత్తం 110 పురపాలక సంఘాల్లో 1712 ప్రైమరీ స్కూల్స్, 151 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 323 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 323 హై స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 36,656 మంది విద్యార్థులు ఈ విద్యను అభ్యసించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి వారంలో మొత్తం 12 పీరియడ్లు దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 4 పీరియడ్లు మ్యాథమెటిక్స్ కోసం, 2 పీరియడ్లు ఫిజిక్స్ కోసం, మరో 2 పీరియడ్లు కెమిస్ట్రీ కోసం, అలాగే 2 పీరియడ్లు బయాలజీకి, 1 పీరియడ్ ఇంగ్లీష్కి, ఇక 12వ పీరియడ్ని పరీక్ష ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతి వారం కూడా విద్యార్థులకి పరీక్ష పెట్టి ఈ పరీక్షా ప్రశ్నాపత్రాన్ని కూడా మనం గమనిస్తే ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఐఐటి పరీక్షలు ఏ విధంగా ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో ప్రశ్నాపత్రాలని తయారు చేస్తూ ఓఎంఆర్ షీట్ల ద్వారా వారికి వచ్చిన మార్కుల్ని ఓఎంఆర్ షీట్లను ఆధారంగా చేసుకొని వారికి వచ్చిన మార్కులన్నింటినీ కూడా ప్రతి వారం వాటన్నిటిని స్కాన్ చేసి ఈ వివరాలతోటి మనం ఒకసారి ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రం నమూనాని ఇక్కడ పరిశీలించవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఓఎంఆర్ షీట్ కూడా, ఈ ఓఎంఆర్ షీట్లో విద్యార్థులు బబుల్ చేయాల్సి ఉంటుంది. సర్కిల్స్ని బబుల్ చేసి వారు రాస్తే వాటిని స్కాన్ చేసి ప్రతి వారం విద్యార్థులు ఏ విధమైన ప్రగతిని సాధించారో ఒక 2 రోజుల తర్వాత వాళ్ళకి జిల్లా స్థాయిలో ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు ఇవన్నీ కూడా తెలియజేస్తూ వారిలో కాంపిటేటివ్ స్పిరిట్ని పెంపొందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా కెరీర్ ఫౌండేషన్ కోర్స్ అనేది విద్యార్థులకు అలవాటుగా చేసి వారిని భవిష్యత్తులో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతో 1 సంవత్సర కాలంగా
మినిస్టర్ నారాయణ గారు వారికి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి అనుభవంతో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలని మనం ఈరోజు మన స్టూడియోలో విచ్చేసినటువంటి శ్రీ డివి రావు గారితో మాట్లాడి మనం ఇంకా దీని వివరాలు తెలుసుకుందాం. అలాగే కొత్తగా ఏఎఫ్సి స్కూల్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు, అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ అని. అసలు ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్సు ఇంకా పూర్తి వివరాలు ఏంటి, దీని తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు వివరాలు ఏంటి, ఈ విధంగా మున్సిపల్ విద్యలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారనే విషయం మీద మనం శ్రీ దిట్టకవి వెంకటేశ్వరరావు గారు, షార్ట్ కట్లో సార్ని డివిఆర్ అని పిలుస్తూ ఉంటారు, ప్రముఖ విద్యారంగ నిపుణులు. ఈయన 68 సంవత్సరాల వయసులో ఇప్పటికీ కూడా ఇంకా ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంతో కుర్రాళ్ళకు కూడా మనం అయ్యో సార్లాగా మనం ఉండలేకపోతున్నామే అనుకునేలాగా ఉత్సాహంగా వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఎంతో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు మన స్టూడియోకి విచ్చేసి దీనికి సంబంధించిన వివరాలను అందిస్తున్నారు. సార్, ముందుగా ఈ మున్సిపల్ పాఠశాలలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కెరీర్ ఫౌండేషన్ కోర్సు గురించి మా ప్రేక్షకులందరికీ ఒకసారి వివరంగా చెప్పండి. తప్పకుండానండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ మున్సిపల్ స్కూల్స్లో స్టూడెంట్స్కి మొట్టమొదటగా ఆశని మనం కలిగించాలి. ఆశ అనేది ఆక్సిజన్. ఆశని వాళ్ళకి కలిగించాలి. నేను కూడా గొప్పవాణ్ణి కావాలి. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని అకాడమిక్ సౌకర్యాలు నాకు ఉండాలి. బీదతనం అనేది గొప్పవాడు అవటానికి అవరోధం కాకూడదు. అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది, ప్రైవేట్ స్కూల్స్లో 6వ తరగతి నుంచి పోటీ పరీక్షలకి తర్ఫీదు ఉంది. ఆ రెండింటినీ కనుక మనం మున్సిపల్ పాఠశాలలలో ప్రవేశపెడితే ప్రైవేట్ స్కూల్లో పొందుతున్నటువంటి అనుభూతిని మున్సిపల్ స్కూల్లో స్టూడెంట్ కూడా పొందితే వాళ్ళకి ఆశ కలుగుతుంది. ఎస్, ఐ కెన్ డూ. రెండోది, వాళ్ళు ఐఐటియన్స్ డాక్టర్లు అవటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు గ్లోబల్ లీడర్స్ అవ్వాలి. అంటే నా ఉద్దేశం, వాడు గ్లోబల్ లీడర్ అవటానికి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ టైం మేనేజ్మెంట్, సెకండ్ క్వాలిటీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, థర్డ్ క్వాలిటీ కాంపిటేటివ్ స్పిరిట్. ఈ 3 లక్షణాలు వాడికి రావాలి అంటే ఈ చక్రాలు నలుపు చేసి నెగటివ్ మార్కింగ్తో పాటుగా పిల్లలకి తర్ఫీదు ఇవ్వాలి. దానికోసం మన గౌరవనీయులైన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ డాక్టర్ పి నారాయణ గారు తనకున్న విద్యారంగంలోని విశేష అనుభవంతో ఈ ఫౌండేషన్ కోర్స్, మొట్టమొదట్లో దీన్ని ఐఐటి ఫౌండేషన్ అనేవారు కాదు, కెరీర్ ఫౌండేషన్, తన భవిష్యత్తు ఉన్నతనంగా దిద్దుకోవటానికి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని వారానికి 12 గంటలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా స్టూడెంట్ మీద రుద్దకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా ఉపాధ్యాయుడి మీద రుద్దకూడదు. అంటే ఏం చేశారు, 6 నుంచి 10వ తరగతి వరకు మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి 300 మున్సిపల్ స్కూళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్స్లో కోరిక కలిగిన వాళ్ళని ఎవరినైనా సరే స్కూలు ప్రారంభానికి గంట ముందు, స్కూలు ముగిసిన గంట తర్వాత రోజుకు 2 గంటలు, వారానికి 12 గంటలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనేటట్లుగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా దీనికి కోరిక ఉన్న టీచర్కి గంటకి రెమ్యునరేషన్ ఆనరోరియం రూపంలో ఎక్స్ట్రాగా ఇచ్చి, నేను చెప్తాను అని ముందుకొచ్చిన ప్రతి టీచర్కి ప్రోత్సాహకంగా ఉత్సాహపరిచి దీంట్లో పాల్గొనేటట్టు చేయడం జరిగింది. మున్సిపల్ స్కూల్స్ మన 13 జిల్లాల్లో 9:30 నుంచి 4:45 దాకా జరుగుతాయి. ఈ ఫౌండేషన్ కోర్సు ఉదయం 8:30 to 9:30 1 గంట, 4:45 to 5:45 1 గంట పెట్టడం జరిగింది. 12 గంటల్లో 4 గంటలు మ్యాథమెటిక్స్, 6 గంటలు సైన్స్, 1 గంట ఇంగ్లీష్, 1 గంట పరీక్ష. ఈ పరీక్ష అనేది ప్రతి సోమవారం హోమ్ బెల్ కొట్టగానే 13 జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలకి
కామన్ క్వశ్చన్ పేపర్ ఫర్ దట్ క్లాస్. పరీక్ష అయిపోయిన గంటకి ఆ స్కూల్లో ఉన్నటువంటి స్కానర్ ద్వారా ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసి 24 గంటల్లో ఆ స్టూడెంట్ యొక్క రిలేటివ్ పెర్ఫార్మెన్స్ని ఎనలిటికల్గా ప్రతి స్టూడెంట్కి అందజేయటం జరిగింది. ఒక వెబ్సైట్లో స్టూడెంట్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి టీచరు ఆ స్టూడెంట్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో అతని టోటల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెమెడియల్ స్టెప్స్ని సూచించటానికి ప్రతి స్టూడెంట్కి ఎర్రర్ లిస్టుని ఇవ్వటం జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ ఏ గవర్నమెంట్ లేదా మున్సిపల్ స్కూల్లోనూ ఈ రోజు వరకు జరగల. కనీసం 6 రాష్ట్రాల ప్రతినిధులు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ స్కూళ్ళలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ని పరిశీలించడానికి వచ్చి చాలా వరకు బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్టూడెంట్లో వచ్చిన మార్పుల్ని పరిశీలించి రికార్డు చేసుకుని వాళ్ళ రాష్ట్రంలో దీన్ని అమలుపరచడానికి కార్యోన్ముఖులవుతున్నారు. ఇది ఇంత గొప్ప కార్యక్రమం మన రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించటం, అది కూడా నా అదృష్టంగా. కారణం ఈ బీద పిల్లలకి మాకు ఆర్థిక స్తోమత లేకపోవటం చేత గొప్ప వాళ్ళం కాలేకపోతున్నాము అనే భావనలో నుంచి నేను కలెక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నేను మినిస్టర్ అవుతాను అనేటువంటి ఆశని కల్పించడంలో ఖచ్చితంగా మనం విజయం సాధించామని మాత్రం మీకు చెప్పగలనండి. ఓకేనండి. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలండి? లేదు మాస్టర్, దీనికి మనము ఆ క్లాసు యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని ఆబ్జెక్టివ్ టైపులో మార్చడానికి కావలసిన బుల్లెట్ పాయింట్స్ని సినాప్సిస్ రూపంలో అచ్చువేసి దాని కింద వర్క్షీట్స్ ప్రింట్ చేసి ఆ వర్క్షీట్స్కి కీ అండ్ సొల్యూషన్స్ ఇచ్చి మల్టీ కలర్లో పుస్తకాలు వచ్చేసి లెక్కలు, సైన్సు, ఇంగ్లీష్ అనగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి స్టూడెంట్కి లెసన్ ప్రారంభించటానికి ముందే వాళ్ళకి అందజేయటం జరిగిందండి. ప్రతి స్టూడెంట్కి కాపీ ఇవ్వటం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన మెటీరియల్ అనేది కూడా తయారు చేసి వారందరికీ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సరఫరా చేసిందండి. ఓకే సార్. అలాగే ఇందాక మీరు చెప్తూ ప్రతి స్కూల్లో కూడా స్కానర్స్ అన్నారు. అంటే మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి స్కూల్కి కూడా స్కానర్స్, కంప్యూటర్లు కూడా సరఫరా చేశారు? ప్రతి స్కూల్కి ఇంటర్నెట్, కంప్యూటర్ ఆపరేటర్, స్కానర్, ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసే విధానం ట్రైనింగ్ ఇచ్చి గంటలో అప్లోడ్ చేసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలకి కామన్ ర్యాంకింగ్ సబ్జెక్ట్ వైజ్ ఇచ్చి ప్రతి స్టూడెంటు ఏ ప్రశ్న ఎందుకు తప్పు చేశాడు, దాని రెమెడియల్ స్టెప్స్ ఏంటి, స్టూడెంట్స్కి చదువు చెప్పటానికి టీచర్లకి చక్కటి ఓరియంటేషన్ వర్క్షాప్ జరిగినాయి. ఈ వర్క్షాప్స్ ఫర్ టీచర్స్, బై టీచర్స్. ఎవరో బయట నుంచి వచ్చి వాళ్ళకి వర్క్షాప్ కండక్ట్ చేయాల, వాళ్లే ఒక చోట కూర్చుని ఈ చాప్టర్ని మనము పిల్లలకి ఎలా చెప్పాలి, తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానాన్ని పిల్లలకి చేరవేసే విధానం ఏమిటి అని వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న రిసోర్స్ పర్సన్స్ కానీ లేకపోతే చదువు చెప్తున్న మాస్టర్లు కానీ 100% మున్సిపల్ స్కూల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు డిఎస్సి పోటీ పరీక్షలో సెలెక్ట్ అయి మంచి ర్యాంకులు తెచ్చుకుని ఈ స్కూళ్లలో చదువు చెప్తున్న మాస్టర్ల ద్వారా ఇది జరుగుతోందండి. ప్రతి వారం కూడా దీనిని వాళ్ళు స్కాన్ చేసి పంపించిన తర్వాత వారికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని 24 గంటల్లో విద్యార్థులకు తెలియపరుస్తూ టీచర్ వాళ్ళకి నువ్వు ఫలాని చోట తప్పు చేస్తున్నావు, మోరు రిస్క్ తీసుకోవటం చేత ఎక్కువ నెగిటివ్ మార్కులు వస్తున్నాయి. ఎందుకనంటేనండి కరెక్ట్ ఆన్సర్కి +4 ఇస్తున్నాం, రాంగ్ ఆన్సర్కి -1. సో కేవలం కరెక్ట్ ఆన్సర్ కి మార్కులే కాకుండా నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని కూడా ఇప్పటి నుంచే విద్యార్థులకు అలవాటు చేయటం చేత ఏదో ఒకటి చక్రం నలుపు చేసి బయటికి రాకుండా ఎక్కువ రిస్క్ తీసుకున్నావా నెగిటివ్ మార్కులు వస్తాయి, భయంతో అసలు రిస్క్ తీసుకోకుండా వదిలేసావా 0 మించి రావు. జీవితంలో నువ్వు విజయాన్ని పొందాలంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి అనేది 6వ తరగతి నుంచి ఆ వైబ్రేషన్స్ని స్టూడెంట్లోకి ప్రవేశపెడుతూ
ఓకే ఓకే గ్లోబల్ లీడర్ అవ్వటానికి ఇది ఫౌండేషన్ అండి. ఓకే ఒక వ్యక్తి అది ఇంజనీర్ ద్వారా, డాక్టర్ ద్వారా, చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా, దేని ద్వారా అయినా మన అల్టిమేట్ ఎయిమ్ గ్లోబల్ లీడర్ అవ్వాలి. అవ్వటానికి ఇది మొదటి మెట్టు. ఫౌండేషన్ అనేది గొప్ప ఉన్నత వ్యక్తి అవ్వటానికి ఫౌండేషన్. ఉన్నత వ్యక్తి అవ్వటానికి ఫౌండేషన్. ఎస్ సార్. ఓకే సార్, మరి ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్సుని మీరు వచ్చి దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 13 జిల్లాల్లో దీనివల్ల కలిగిన ఫలితాలు మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తున్నాయి? ఎలా ఉన్నాయి ఫలితాలు? ఫస్ట్ పాయింట్, పిల్లల్లో యాక్టివిటీ పెరిగింది. ఓకే. ఎక్సర్సైజ్ టు బ్రెయిన్ అనే తపన పెరిగింది. టీచరు ఎస్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ గ్రేట్ అనే టీచర్కి ముందు జోష్ వచ్చింది. స్టూడెంట్ ఇంతకు ముందు సూర్యుడు తూర్పున ఉదయించును, అవునుగా అవును అనుకునేవాడు సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడు అని ప్రశ్నించే మనస్తత్వం. ముందు ముఖ్యమైనది క్లాసులో ఇది ఎందుకు జరగాలి, ఇలా జరగకపోతే ఏమవుతుంది అనేటువంటిది ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. టీచరు ఎస్ దీనికి ఆన్సర్ కొంచెం చూడాలి, రేపు చెప్తాను అనేటువంటి ప్రవృత్తి స్టార్ట్ అయింది. పిల్లలలో గ్రూప్ డిస్కషన్, నీకెందుకు ఎక్కువ మార్కులు వచ్చాయిరా, నాకెందుకు తక్కువ వచ్చాయి, మ్యాథమెటిక్స్లో అనంతపురంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఏంటి, గుంటూరులో ఉన్న మనకెందుకు రాలేదు. ఒక ఊరిలో ఉన్న స్టూడెంట్ మరో ఊరిలో ఉన్న స్టూడెంట్ కంపేర్ చేసుకోవటం, ఒక స్టూడెంట్ తన మ్యాథ్స్ ర్యాంక్తో బయాలజీ ర్యాంక్ని కంపేర్ చేసుకోవటం, ఈ రకమైనటువంటిది పాజిటివ్ థింకింగ్. ఓకే సార్. అంతేగాని నాకు నెగిటివ్ కాదు, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, కిందటి వారం కంటే ఈ వారం నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను. మరొకటి కూడా మేము చేస్తున్నామండి. 14 పరీక్షలు అయినాయనుకోండి, ఈ 14 పరీక్షల యావరేజ్ మార్కు ఎంత, యావరేజ్ ర్యాంకు ఎంత, 14వ పరీక్షలో మార్క్ ఎంత, 14వ పరీక్షలో ర్యాంక్ ఎంత, ఎస్టిమేటెడ్ యావరేజ్కి ఈ వారానికి నువ్వు పెరిగావా తగ్గావా, నీకంటే ఎక్కువ మంది బెటర్ అయ్యారా, ఎక్కువ మంది కంటే నువ్వు బెటర్ అయ్యావా. నిరంతరము ఆత్మ అవలోకనం అంటే తనని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, తనని గురించి తను తెలుసుకోవటం. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, స్టూడెంట్స్ నోట్ బుక్స్లో ఇవన్నీ రికార్డ్ చేసుకుంటున్నారు. మొదటి పరీక్షకి నాకు ఎన్ని వచ్చాయి, ర్యాంక్ ఏంటి, రెండో పరీక్షకి ఏంటి కంపేర్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం మేము ఈ రకంగా ప్రతి సోమవారం 20 పరీక్షలు పెట్టామండి. 20 పరీక్షలు పెట్టి ప్రతి పరీక్షలోనూ స్టూడెంట్లు కలుగుతున్న మార్పులు చూస్తూ ఆ స్టేట్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఇస్తూ, ఆ స్కూల్లో మళ్ళీ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఇస్తూ, నోటీస్ బోర్డులో వాళ్ళ ఫోటోలు పెడుతూ ఎంకరేజ్ చేస్తూ ఒక రకమైన పండగ వాతావరణం మున్సిపల్ స్కూలు క్లాస్ రూమ్లో రావటం అనేది ఇంతకంటే విజయం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రతి సబ్జెక్ట్ లో కూడా వాళ్ళ ర్యాంకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో నువ్వు ఎక్కడ, స్కూల్ స్థాయి, నగర స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర ప్రతి స్థాయిలో కూడా స్కూల్ స్థాయిలో మీ ర్యాంక్ అంతా, మీ మున్సిపాలిటీలో ఉన్న స్కూల్స్ లో నువ్వు ఎక్కడున్నావు, జిల్లాలో ఎక్కడ, రాష్ట్రంలో ఎక్కడ అనేది ర్యాంకు సబ్జెక్ట్ వైజ్ తెలుసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెట్టి వాళ్ళల్లో కాంపిటేటివ్ స్పిరిట్ ని డెవలప్ చేస్తూ వెళ్తున్నారు. ఓకే సార్, సడన్ గా సిఎఫ్సి కెరీర్ ఫౌండేషన్ కోర్సు ఇలా జరుగుతూ ఉండగా మరలా కొత్తగా కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ అని, కెరీర్ అనే మాట బదులుగా ఇప్పుడు అడ్వాన్స్డ్ అని వచ్చింది. దీంట్లో కొంతమంది విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు ఉద్దేశం ఏమిటి, దానిలోకి అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు, దాని గురించి వివరించండి. కెరీర్ ఫౌండేషన్ కోర్సు సుమారుగా 14 కామన్ ప్రాక్టీస్ టెస్ట్లు అవగానే స్టూడెంట్స్కి ఈ 14 కామన్ ప్రాక్టీస్ టెస్టుల్లోనూ మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని గమనించాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే 100 కిలోల బరువు మొయ్యగలిగిన సామర్థ్యం ఉన్న వాడికి 50 కిలోల బరువే పెట్టి పరిగెత్తమంటున్నాం. వాడు ఎంతసేపు ఇదేనా అనుకుంటున్నాడు. అలా కాకుండా వాడికి నేను 100 కిలోలు ఇస్తే మిగిలిన పిల్లలు బాధపడతారు. సో పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళాలని ఈ 100 కిలోల బరువు మొయ్యగలిగిన పిల్లల్ని సపరేట్ చేయటానికి మొత్తం ఈ పిల్లల్లో ఒక 20% మళ్ళీ వేరే పరీక్ష పెట్టి దాంట్లో నుంచి 10% జిల్లాకు ఒక స్కూలు పెట్టి ఆ జిల్లాలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ని అంటే ఎక్కువ బరువు మొయ్యగలిగి పరిగెత్తగలిగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇంతకుముందు మేము 50 బిట్లు
60 నిమిషాల్లో పరీక్ష పెడితే ఇప్పుడు ఇదే పిల్లలకి 90 బిట్లు ఇవ్వటం మొదలెట్టాం. సోషల్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇంట్రడ్యూస్ చేశాం. క్వశ్చన్ పేపర్లలో మరింత మెలికలతో ప్రశ్నలు సృష్టిస్తూ వీళ్లలో ఇంకా ఆ కెరీర్ ఫౌండేషన్ కోర్సులో ఉన్న పిల్లలు మేము ఇక్కడికి రావాలంటే ఏం చేయాలండి, మేము ఇంకా బాగా చదవాలా, అయితే మేము ఇంకా బాగా చదువుతాం, మీరు ఇంకా బాగా చదివితే మీరు ఇక్కడికి వస్తారు, మీరు ఇంకా బాగా చదివితే మీ స్కూల్లో కూడా అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు మొదలెట్టేస్తాం. పోటీ తత్వాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో అలవాటు పరచడానికి ఇది మొదలెడుతున్నామండి. దీన్ని పాజిటివ్గానే పిల్లలు ఆస్వాదిస్తున్నారు. దీంట్లో ఉన్న మార్పు ఏమిటంటేనండి, అనేక మంది గొప్ప వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలోకి తమ పిల్లల్ని పంపటాన్ని ఆపేసి మన మున్సిపల్ పాఠశాలలో చేర్చాలి అనే కోరికని కలిగించామంటే అంతకంటే ఆనందం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రైవేటు పాఠశాలల్లో తమ శక్తికి మించి డబ్బును ఖర్చు చేస్తూ విద్యను పిల్లల కోసమని ఏర్పాటు చేస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఉపశమనం కలిగే రీతిలో మన ప్రభుత్వ పాఠశాలలోనే, ముఖ్యంగా మున్సిపల్ అర్బన్ పాఠశాలల్లో, మున్సిపాలిటీల్లో గానీ కార్పొరేషన్ లో గానీ మీరు ఈ కోర్సుని ఏర్పాటు చేసి వాళ్ళలో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని రగిలిస్తూ వాళ్ళని ఉత్సాహంగా వాళ్ళ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక సోపానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మరింత మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు బిలో పావర్టీ లైన్ వాళ్ళే మన మున్సిపల్ స్కూల్లో ఉన్నారు. సో మీరు విడగొట్టేశారు. ధనవంతులందరూ ప్రైవేట్ స్కూల్లో కానీ, బీద వాళ్ళందరూ మున్సిపల్ స్కూల్లో కానీ. ఈ బీద పిల్లలకి మేము ఎప్పుడు ఇక్కడే ఉండాలి, వాళ్ళందరూ అటు వెళ్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతోంది, అక్కడికి వెళ్తున్న పిల్లలు కూడా వీళ్ళు పక్కనే కూర్చుంటున్నారు. సో మనుషుల మధ్య అంతరం తగ్గి మనసులు దగ్గరికి వచ్చి ఒక రకమైనటువంటి గొప్ప వాతావరణం ఇప్పుడు మన స్కూళ్ళలో రాబోతోంది. అంటే కలెక్టర్ గారు వాళ్ళ బిడ్డ, వాళ్ళ కారు డ్రైవర్ బిడ్డ పక్కపక్కన కూర్చోబోతున్నారు. అది ఇక్కడ మా వాతావరణం. అది మేజర్ చేంజ్. నేను ఇప్పుడే మన పట్టాయపురం స్కూల్కి వెళ్తే అక్కడ కనీసం 5 మా ప్రైవేట్ స్కూల్ మాన్పించేసి ఈ స్కూల్లో మేము చేర్చాలి, ఎలాగండి అని అడుగుతున్నారు. అంతకంటే ఏం కావాలి? అది దీని యొక్క మొదటి. మీరు అనుకున్నటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి చాలా. బయట పబ్లిక్ నుంచి దీని పట్ల రెస్పాన్స్ అధికంగా ఉండి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో మేము పిల్లల్ని మాన్పించి ఈ స్కూల్లో చేరుస్తాము ఎలా అండి అని అడుగుతున్నారు. అవునండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులో చేరాలంటే ఎలా సార్? అడ్వాన్స్ ఫౌండేషన్ ముందు కెరీర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాడండి. మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుని ఒక 4 పరీక్షలు రాశాడు. ఈ 4 పరీక్షల్లో అందరితో కలిపి రాశాడు. బాగా వచ్చాడు. అతను కొత్తగా వచ్చి చేరాడా లేదా అంతకుముందే ఆ స్కూల్లో ఉన్నాడా అనే అంతరం ఈ 4 పరీక్షలు అయిపోయేటప్పుడు పోతుంది. ఈ 4 పరీక్షల్లో వాడు ఎక్కువ బరువు మోసే సామర్థ్యం ఉంది, వాడిని తెచ్చి బరువు మోసే చోటుకి పెడతాం. ఎక్కువ బరువు మోయలేకపోతున్నాడు, వాడిని బరువు ఎక్కువ పెట్టి బాధ పెట్టాం. వాడు బయట నుంచి వచ్చాడా, ఈ స్కూల్లోనే చదువుకున్నాడా, ఆ ఆలోచనే ఉండదు మనకి. అదండి. అంతేగాని నేరుగా నేను అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సులో చేరతాను అనేది మాత్రం మనం ఎంకరేజ్ చేయకుండా ఉండాలని మా ఉద్దేశం అండి. ఓకే సార్. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులో 6 నుంచి 10వ తరగతి దాకా విద్యార్థులు ఉంటారు. మరి 10th క్లాస్ స్టూడెంట్స్ రెగ్యులర్గా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాళ్ళ కోసమని ఈ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు చెప్తున్నారా లేకపోతే మామూలు తరగతులు చెప్తున్నారా? అసలు అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులో కరికులం ఎలా ఉంటుంది? అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు ఇంటిగ్రేటెడ్, కెరీర్ ఫౌండేషన్ కోర్సు నాన్ ఇంటిగ్రేటెడ్. అంటే అర్థం, కెరీర్ ఫౌండేషన్ కోర్సులో 9:30 నుంచి సాయంత్రం 4:45 దాకా బోర్డ్ ఎగ్జామ్స్ తరపీదు. పొద్దున 8:30 నుంచి 9:30, సాయంత్రం 4:45 నుంచి 5:45 దాకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరఫీదు. దాన్ని అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులోకి వచ్చినప్పటికీ 9 to 5 స్కూలు. ఈ 9 to 5లో టీచరు ఒక న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది బోర్డ్ ఎగ్జామ్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆన్సర్స్ ఎలా రాయాలి, ఒకే తడవ కాన్సెప్ట్ ప్రజెంట్ చేసి బోర్డ్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సైమల్టేనియస్ థెరపీ ఇవ్వటం అనేది అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులో మొదలెట్టాం. సో మా యొక్క ఆశ ఏమిటంటే ఈ 13 జిల్లాల్లోనూ ఉన్న ఈ 16 అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులోనూ ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కనుక విద్యార్థులు అధ్యాపకులు హృదయపూర్వకంగా ఆహ్వానించి ఆస్వాదిస్తే మిగిలిన అన్ని స్కూళ్ళలో కూడా కాలక్రమేణా
ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామే దానికి అనుకూలమైన టెక్స్ట్ బుక్ ఖర్చు చేయటం. అసలు బోర్డు పుస్తకాలకు ఒక పుస్తకము, ఫౌండేషన్కి ఒక పుస్తకం ఎందుకు? బోర్డు పుస్తకానికి వచ్చేసిన దాంట్లోనే ఫౌండేషన్ కోర్సు కూడా నేను కలిపాను అనుకోండి, అప్పుడు స్టూడెంట్కి టైం సేవ్ అవుతుంది కదా. అలాగని ఒకే తరగతి ప్రవేశపెడితే బ్యాక్ ఫైర్ అవుతుందేమో. సో అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించడంలో ఉద్దేశం 16 సెంటర్స్లో ఇంటిగ్రేటెడ్ జరిపి తర్వాత అన్ని సెంటర్స్కి అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సే అయిపోతుంది. ఇది అంతకంటే తేడా ఏమి లేదండి. అంటే ఇప్పుడు మొత్తం 16 స్కూల్స్ ఉన్నాయి. 16 అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ స్కూల్స్ 13 జిల్లాల్లో పెట్టామండి. 13 జిల్లాల మీద, అంటే జిల్లాకి యావరేజ్ మీద ఒక స్కూల్, యావరేజ్ ఒకటని పెట్టాలి. బాగా డిమాండ్ ఉన్న చోట రెండంటే మన గుంటూరు ఉంది పెద్దది, 2 పెట్టామండి. గుడివారి డిమాండ్ వచ్చింది, 1 పెట్టాము. విశాఖపట్నంలో 2, మిగిలినవన్నీ జిల్లాకు ఒకటి. జిల్లాకు ఒక స్కూల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అత్యంత ప్రతిభావంతులు లేదా కొంచెం మీరన్నట్టు ఒత్తిడిని కొద్దిగా ఎక్కువగా చదవగలిగిన ప్లస్ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ని యాక్సెప్టెన్స్ ఉన్నది, అది కూడా చూసుకున్నా సార్. కెరీర్ ఫౌండేషన్ కోర్సు స్కూళ్లలో కూడా, అంటే మిగిలిన 300 స్కూళ్లలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ చెయ్యాలనే కోరిక, కానీ ఒకే తడవ చేయకూడదు. ఇది బాగుంది అని అందరూ అంటే అన్నిటికీ ఇదే చేద్దామని. అదండి ఆ విధంగా అడ్వాన్స్డ్ ఫౌండేషన్. అవునండి. మరి 10వ తరగతి విద్యార్థులు ఎలా? 10వ తరగతికి ఏం చేశామంటేనండి, అసలు ముందు అందరూ తెలుసుకోవాల్సిందండి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది 10th క్లాస్కి ఆన్సర్ ఏమిటో ఆ ఆన్సర్ మీదే ఐఐటికి క్వశ్చన్. ఐఐటికి ఒక న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, 10th క్లాస్కి ఒక న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉండదు. సబ్జెక్ట్ సేమ్, క్వశ్చనింగ్ డిఫరెంట్. సో స్టూడెంట్స్కి మేమేం చేసాము, ప్రత్యేకంగా 10th క్లాస్కి వాళ్ళకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 10th క్లాస్ స్టూడెంట్కి పేజీలు రాయటంతో పాటుగా అరగంట సేపు బిట్ల పేపర్ ఉంది ప్రతి సబ్జెక్ట్కి. సో ఆ అరగంట సేపు బిట్ల పేపర్ కోసమని చెప్పి ఈ ఫౌండేషన్ కోర్సులో ఎక్కువ తరఫీదు ఇచ్చి, తద్వారా ఒక పక్క పోటీ పరీక్షలకు వెళ్తున్నట్టు, మరో పక్క ఈ బిట్ల పేపర్లో ప్రావీణ్యత పొందటం. 10th క్లాస్ స్టూడెంట్ రాస్తున్న బిట్ల పేపర్కి మేము పెడుతున్న ఫౌండేషన్ కోర్సు పరీక్షకి తేడా నెగిటివ్ మార్కింగ్, ఇంకేమీ లేదు. 10th క్లాస్ పరీక్షలో నెగిటివ్ మార్క్ ఉండదు, తప్పు రాసినా 0, వదిలేసినా 0. కానీ ఫౌండేషన్ కోర్సులో తప్పు రాస్తే -1, వదిలేస్తే 0. ఆ తేడా తప్ప ఏమీ లేదు. అందుమూలాన బిగినింగ్లో 10th క్లాస్ ఇది మొదలెట్టినప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ 10thలో 10 పాయింట్స్ రావడానికి ఇది అవరోధమో అని భావించారు. కానీ 2 నెలలు అయ్యేటప్పటికీ 10thలో 10 పాయింట్స్ రావడానికి ఇది అనుకూలము అనేటువంటి నమ్మకాన్ని అందరూ పొందారు. అయినా సరే మేము చాలా జాగ్రత్తగా డిసెంబర్ 10-15 తారీఖు కల్లా ఈ కార్యక్రమాన్ని ఆపి 10th క్లాస్ యొక్క పరీక్షల మీదే మేము కాన్సన్ట్రేట్ చేసాం 10th క్లాస్ పిల్లలకి. ఓకే సార్, అంటే ఇప్పుడు మంచి గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోవడానికి ఈ స్టూడెంట్స్ బాగా అవకాశం ఉంది. వాళ్ళకి అన్ని వసతులు కల్పించి ప్రత్యేకంగా మీరు వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం, గ్రేడ్ పాయింట్స్ తో పాటు ఈ స్టూడెంట్ పరీక్ష హాల్లోకి, సినిమా హాల్లోకి వెళ్తాడు. ఓకే సార్, ఈ స్టూడెంట్ నన్ను ఏదైనా అడగమను ఓకే సార్, కాన్సెప్ట్ ఆడికి వచ్చేసింది బాగా. అది ఓకే. మరి ఇప్పుడు మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. రేపు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి పాస్ అయ్యి మంచి గ్రేడ్ పాయింట్స్ తోటి వచ్చారు. ఇక వాళ్ళని అలా వదిలేస్తున్నారా? మరి వాళ్ళకి ఇంకా ఏదన్నా ఫర్దర్ గా మన ప్రభుత్వం వారికి సహకరించే ఉద్దేశం ఉందా? ఇప్పుడు ఇంతవరకు జరిగినప్పుడు 10వ తరగతి పరీక్షల మొదటితోనే పిల్లల్ని వదిలేశాం. ఇప్పుడు మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం, 13 జిల్లాల్లో ఉన్న 323 మున్సిపల్ స్కూళ్లలోనూ 10వ తరగతి పిల్లలు పరీక్ష అయిపోగానే వాళ్ళ ఇంటికి వెళ్తాలా. పరీక్ష అయిపోగానే స్కూల్కి వస్తున్నారు. పరీక్ష అయిపోయిన తర్వాత స్కూల్కి వస్తే ప్రభుత్వం వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తోంది. ఆ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి పిల్లలు అక్కడే కూర్చుంటున్నారు. రేపు పరీక్ష మాస్టర్ అక్కడ కూర్చుంటున్నారు. పిల్లల యొక్క ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థి చదువుకుంటున్నాడు. ఈ అద్భుతమైనటువంటి ఆస్వాదన ఇంతకంటే మీకేం చెప్పను. సో 10వ తరగతి పరీక్షలు మొదలవగానే వాళ్ళని పరీక్ష చివరి వరకు కూడా పిల్లలు స్కూల్లోనే ఉంటున్నారు.
కొన్ని స్కూళ్ళలో రాత్రిపూట అక్కడే పడుకుంటున్నారు, కొన్ని స్కూళ్ళలో పొద్దున 5:30 నుంచి రాత్రి 9:30 దాకా ఉంటున్నారు. అన్ని స్కూళ్ళలోనూ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా టీచర్ పర్యవేక్షణలో చదువుకుంటున్నారు. ఇప్పుడు మా ప్రోగ్రాం ఏంటంటే లలిత్ గారు, 10th పరీక్షలు అయిపోయిన వెంటనే 10th స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ బంధువుల్ని అదే స్కూల్లోకి ఆహ్వానించి నిపుణులైనటువంటి కెరీర్ కౌన్సిలింగ్ వాళ్ళ పర్యవేక్షణలో 10th అయిన తర్వాత నువ్వు ఈ గ్రూప్ తీసుకుంటే ఇది భవిష్యత్తు, ఈ గ్రూప్ తీసుకుంటే ఇది భవిష్యత్తు, స్టూడెంట్ పేరు, నీకే కోరిక, ఈ కోరికకి ఈ గ్రూపులు తీసుకోవాలి, నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటావు, గుడ్. ఇప్పుడు నిన్ను మేము అతి తక్కువ ఫీజుతోనో లేదా ఉచితంగానో నగరంలో ఉన్న కళాశాలలో చేర్చే బాధ్యత మాది. ఓకే సార్. ఆపం. వాడు ఉన్నత స్థానానికి వెళ్లే వరకు ఈ మున్సిపల్ శాఖ తన 10th క్లాస్ పిల్లలని కంటిన్యూస్ గా ముందుకు తీసుకువెళ్ళాలి. దాంతో పాటుగా ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ గారి మనోగతం ఏమిటంటే, ఈ పురపాలక పాఠశాలలలో మనము జూనియర్ ఇంటర్మీడియట్ ఎందుకు ప్రవేశపెట్టకూడదు, మన మున్సిపల్ శాఖ పిల్లల్ని మరో కళాశాలకి వెళ్ళమని అంటం బదులు మనమే మన స్కూలులోనే జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టి ఆ పిల్లల్ని మనం ఇక్కడే పెట్టి వాళ్ళని 12వ తరగతి పూర్తయిన తర్వాత వివిధ పోటీ పరీక్షలకి నిష్ణాతులుగా తయారు చేసి బెస్ట్గా మనం ప్రొఫెషనల్ కాలేజీలో ఎందుకు చేర్చకూడదు? అది 100% నేను చెప్పలేను, కానీ కొన్ని చోట్ల మాత్రం మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ కళాశాలలు అవుతాయి. సో భవిష్యత్తులో కళాశాలలు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతాయి. అన్ని చోట్ల అవుతాయో లేదో తెలియదు, కనీసం 1-2 ప్రాంతాల్లో 100% అండి, 100% అండి. విత్ హాస్టల్. ఈ పిల్లలు ఎక్కడ, అనంతపురంలో ఉన్న పిల్లోడైనా సరే వాడికి ఎక్కడ పెడితే అక్కడ మనం తీసుకొచ్చి ఈ మున్సిపల్ కళాశాలలో పెట్టాలి. సపోజ్ 2 మున్సిపల్ కళాశాలలు పెట్టారనుకోండి, మరి అనేక చోట్ల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఈ మున్సిపల్ కళాశాలకు తీసుకొచ్చి ఉచిత భోజన వసతి వస్త్రములు పుస్తకములు కంటిన్యూ చేసి వాళ్ళని వాళ్ళ గోలు రీచ్ అయ్యేటట్టుగా చేయటం అనేది ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి గారి మనోగతం అండి. అది జరుగుతుందనే నమ్ముతున్నాను. జరగాలని ఆశిద్దాం సార్. మరి అలాగే ఇప్పుడు హై స్కూల్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం, మరి ఎలిమెంటరీ సంగతి కూడా మనం ఆలోచించాలి. మరి 6వ తరగతి విద్యార్థి రావాలంటే ముందు బేసిక్స్ ఉండాలి. 1 to 5, 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా మన రాష్ట్రంలో ఎన్నో ఈ మున్సిపల్ పాఠశాలల్లోనే ఎలిమెంటరీ పాఠశాలలు ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి ఇలాంటి సంస్కరణలు ఏమైనా తీసుకొస్తున్నారా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంకా స్టాండర్డ్ అవ్వటం కోసం? చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మున్సిపల్ శాఖ టీచర్స్ని నేను ఇంటరాక్ట్ అయితే వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, వీఆర్ ది బెస్ట్. మీరు మాకు 5వ తరగతి వరకు చదువు చెప్పిన పిల్లల్ని 6వ తరగతికి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లల్లాగా నాకు ఇవ్వండి. ఇప్పుడు 9వ తరగతి దాకా డిటెన్షన్ లేకపోవడంతో పిల్లలు ఆటోమేటిక్ ప్రమోషన్ అవ్వటంతో కొంచెం విద్యలో వెనకబడుతున్నారు. సడన్గా 10వ తరగతిలోకి వాళ్ళని మనం ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాం. అలా కాకుండా ఇదే కార్యక్రమాన్ని మీరు 5వ తరగతి లోపల చేసి 6వ తరగతికి వచ్చేటప్పటికే మంచి పిల్లలుగా మార్చి మాకు ఇవ్వండి అని అడిగారు. సో దాన్ని మేము ఒక 4-5 నెలల నుంచి ఇప్పుడు 1 to 5 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దానికి మీకు మొత్తము 13 జిల్లాల్లో ఉన్న 59 పురపాలక పట్టణాలలోనూ సైన్స్ ఎగ్జిబిషన్, ఆర్ట్స్ ఎగ్జిబిషన్, క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్, సృజనాత్మకతని 1 to 5 స్టూడెంట్స్లో కలగచేశాం. 1 to 5 స్టూడెంట్స్ ప్రతిరోజు స్కూల్కి వచ్చి లిజనింగ్ స్కిల్స్, అసలు 1 to 5లో కావాల్సింది వినే సామర్థ్యం, నేర్చుకునే సామర్థ్యం. అంటే లెర్నింగ్ స్కిల్స్ని వాళ్ళకి పెంచుతున్నామండి. మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా 1 to 5 స్కూల్స్లో చాలా మార్పులు చూడబోతున్నారు. అంటే ప్రైమరీ సెక్షన్ స్ట్రాంగ్ అయితేనే కానీ హై స్కూల్ సెక్షన్ స్ట్రాంగ్ అవ్వదు. ఆ కార్యక్రమం జరుగుతుందండి. మీరు ఆశిస్తున్నట్టుగా 1 to 5 కూడా మీరు ప్రతి నెల జాతీయ అంతర్జాతీయ పోటీ పరీక్షలు 1వ తరగతి నుంచి జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఆలోచన, ఈ రాబోయే సంవత్సరం ఈ పిల్లల్ని ఆ పోటీ పరీక్షలకి ఎక్స్పోజ్ చేసి దాంట్లో కూడా వాళ్ళు నిష్ణాతులుగా రావాలి. ఇప్పుడే మనకి 8వ తరగతి పిల్లలు
ఈ రాష్ట్రంలో నుంచి MMTS లో అత్యధిక సంఖ్యలో మున్సిపల్ స్కూల్ పిల్లలు సెలెక్ట్ అయ్యారు అని ఫోన్లు వస్తున్నాయండి ఇప్పుడే. మీ దగ్గరికి రావడానికి ముందు నుంచి ఫోన్లు అవే. అలాగే 1 to 5 లో కూడా మా పిల్లలు మున్సిపల్ స్కూల్ పిల్లలు ఎక్కువ మంది నేషనల్ ఇంటర్నేషనల్ పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయ్యారు అనే వార్త మీరు వినటానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వాళ్ళు పోటీ పరీక్షలు రాయటానికి అయ్యే ఫీజు ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పారు. కాబట్టి మనము రాబోయే సంవత్సరం అత్యధిక సంఖ్యలో మన మున్సిపల్ స్కూల్ పిల్లల్ని ప్రతి నెల కూడా పోటీ పరీక్షల్లో పాల్గొనేటట్లు చేసి వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ ఎక్స్పోజర్. అంటే నా కళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ మహారాష్ట్ర స్టూడెంట్తో పోల్చుకోవాలి. ఇండియాలో ఉన్న మనం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ అమెరికాలో ఈ పరీక్ష రాసిన వాడితో పోల్చుకోవాలి. ఆ స్థితి వచ్చే ఏడు ఈ రోజుకి మీకు నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా సంవత్సర కాలంలోనే తప్పకుండా సంస్కరణలు తీసుకొచ్చి బలోపేతానికి తప్పకుండా ఎడ్యుకేషన్ బలోపేతానికి మీరు బాగా కృషి చేస్తున్నారు. మరి అలాగే ప్రీ ఎడ్యుకేషన్ అంటే LKG UKG నర్సరీ వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనండి అంగన్వాడీలు ఉన్నాయి. ఈ అంగన్వాడీల్లో LKG UKG నర్సరీ అని ఉండదు. ముగ్గురు కలిపి ఆ 3 వయసులో వాళ్ళని ఒకే చోట కూర్చోపెట్టి టీచరు హెల్పరు ఉండి వాళ్ళకి యాక్టివిటీ ఓరియంటెడ్గా వాళ్ళకి ఇచ్చినటువంటి పుస్తకంలో ఉన్న విషయాలని క్లాస్కి అంటే ఒక గదిలో 20 మందిని పెట్టి నేర్పుతున్నారు. నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డిసెంబర్ 16 నుంచి ఈ అంగన్వాడీ కేంద్రాలని 2-3 దగ్గరలో ఉన్న వాటిని మెర్జ్ చేసి ఒకే చోట 2.5-3.5 సంవత్సరాల వయసు వాళ్ళని నర్సరీ అని, పై వాళ్ళని LKG అని, పై వాళ్ళని UKG అని 3 గదుల్లో ఒక గదిలో ఒక టీచరు హెల్పరు ఇంకొక గది. ఆ రకంగా మన ప్రైవేట్ స్కూల్స్లో ఏ రకంగా అయితే ప్రీ ప్రైమరీ ఆంగ్ల మాధ్యమంలో జరుగుతోందో అదే రకంగా ఈ 3 నెలల నుంచి ఈ 4 జిల్లాల్లో జరిగింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు రీఓపెనింగ్ డే కల్లా 13 జిల్లాల్లోనూ ఉన్న అన్ని అర్బన్లోనూ అంగన్వాడీ కేంద్రాలని నర్సరీ LKG UKGకి మార్చడానికి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చరు హ్యూమన్ రిసోర్సెస్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో జూన్ 12 కల్లా నర్సరీ LKG UKG 1 to 5 6 to 10 and 11th ఒక అద్భుతమైనటువంటి స్కూల్స్గా మారతాయండి. చాలా ఆశగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ అంటే మున్సిపల్ స్కూల్లో చోటు దొరకని వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో చేరతారు అనే కళ 2020కి 100% నెరవేరుతుందండి. మరి వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలగజేయడం కోసం మున్సిపల్ విద్యాశాఖ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందండి? ఇది మాస్టరు అకాడమిక్స్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఏమంటామంటే ఎర్గానమిక్స్. ఆ వాతావరణం ఆహ్లాదకరంగా లేకపోతే స్టూడెంట్ విద్యని ఆనందంగా అనుభవించలేడు. అందుకని ముందు మేము చేసిన పని బాత్రూమ్స్, బాయ్స్ గర్ల్స్కి బాత్రూమ్స్ విత్ రన్నింగ్ వాటర్. నెక్స్ట్ ప్రతి గంటకి క్లీన్ చేయాలి. అక్కడ ఫోకస్ చేశాం. నౌ ఆల్ క్లాస్ రూమ్స్ షుడ్ హ్యావ్ టేబుల్స్ చైర్స్ ఫర్ చిల్డ్రన్. అంటే పిల్లలు కింద కాకుండా ఎత్తు మీద కూర్చునే వసతులు కల్పిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోతోంది. దాంతో పాటుగా ప్రతి మున్సిపల్ స్కూల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసింది. ప్రతి మున్సిపల్ స్కూల్లోనూ కంప్యూటర్ ల్యాబు, ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బయాలజీ ల్యాబు, సోషల్ సైన్స్ ల్యాబు, మ్యాథమెటిక్స్ ల్యాబు ఏర్పాటు చేయటానికి అనేక రకాల వనరుల ద్వారా ఏర్పాటు చేయటం అనేది దాదాపు పూర్తి అవటానికి ఈ రీఓపెనింగ్ డేకి మీకు మేము చూపించగలుగుతాం. దాంతోపాటు ఆ గ్రౌండ్ కూడా లెవెల్ చేయటం, వర్షం పడినట్టు నిలవకూడదు. కొంచెం మొక్కలు అవి అక్కడ పెంచి పిల్లలు మధ్యాహ్న భోజనం తినేటప్పుడు ఓపెన్ ఏరియాలో తింటున్నారు. దానికి వాళ్ళు తినటానికి ఒక షెడ్ వేసి ఒక క్లీన్ గ్రీన్ అండ్ అట్మాస్ఫియర్ని కలగచేస్తూ పిల్లలకి ఉల్లాసమైన వాతావరణాన్ని
ఈ మధ్య పీఈటీస్ అందరినీ పిలిచి డ్రిల్ మాస్టర్లు ఒక కాన్ఫరెన్స్ పెట్టి డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని యాక్టివేట్ చేసి ఆటలు, కళలు, క్రాఫ్ట్స్ అంటే భరతనాట్యం కూడా దీంట్లో ప్రవేశపెట్టి పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్. అంటే ఆయన మాకు చెప్పిన మాట, ద చైల్డ్ మస్ట్ గ్రో లైక్ ఎ బుష్, నాట్ లైక్ ఎ లాగ్. ఓకే సార్, ఆ కార్యక్రమం మనం మాట్లాడుతున్న విషయానికి సంబంధించి మనకు కాల్ వచ్చింది, మాట్లాడదాం సార్. హలో హలో సార్, ఎవరండి మాట్లాడేది? మేము మున్సిపల్ స్కీమ్ గురించి పూర్తిగా చేర్చడానికి వాళ్ళు అందుకని అడుగుతున్నాం సార్. మీ పేరేంటండి? మా పేరు వెంకట్రావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విద్యానగర్ 4th లైన్ మున్సిపల్ స్కూల్లో చేర్చడం ఎలా అని మాట్లాడుతున్నారా? మీ బాబు ఏం చదువుతున్నాడండి? బాబా పాప మీకు? బాబుని ఏ తరగతిలో చేర్చాలని? 4th క్లాస్ లో సార్. ఓకే సార్, ఎలా చేర్చాలి? మీరు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలో వెళ్లి జాయిన్ చేయొచ్చండి మీ బాబుని. ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయించవచ్చు. టౌన్ లో గార్డెన్ సెంటర్ లో మున్సిపల్ స్కూల్ ఉంది సార్. అవును, ఉందండి. గార్డెన్ సెంటర్ లో దేవాపురం మున్సిపల్ పాఠశాలని స్టేడియం దగ్గరే ఉంది. స్టేడియం పక్కనే ఉంది సార్. అది చేర్చుకుంటారని. చేర్చుకుంటారండి. మీరు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయింది కదా, చేర్చుకోవచ్చు అండి. రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు మీ బాబుని చేర్చవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, చేర్చుకుంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా మీరు అన్ని వసతులు కల్పించడానికి ఎల్సిడి ప్రొజెక్టర్ ప్రతి క్లాస్ కి పెట్టి సైమల్టేనియస్ గా యానిమేషన్స్ తో చదువు చెప్పాలి అని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారండి. అంటే స్టూడెంట్ కి లైవ్ లో అంటే చూస్తే డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, జీర్ణ ప్రక్రియ. మాస్టర్ బోర్డు మీద ఎంత గీసినా హ్యాపీగా ఉండదు. లైవ్ లో డైజెస్టివ్ సిస్టమ్ కనుక స్టూడెంట్ చూస్తే అప్పుడు స్టూడెంట్ పొందే అనుభూతి కోసం ఇప్పుడు ఎల్సిడి ప్రొజెక్టర్ పెట్టి లైవ్ లో చూపించే ప్రక్రియ కూడా మొదలెడుతున్నారండి. చాలా యాక్టివ్గా ఉంటుంది అది. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా విద్యార్థులకు అందరికీ ఇంగ్లీష్ మీడియంలోనే చేయాలని ఒక ఉత్తర్వు వచ్చింది. దాని మీద కాంట్రవర్సీగా కూడా ఉంది. మీ అభిప్రాయం చెప్పండి దాని మీద. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంనే ప్రవేశపెడుతున్నారు. మూడు పాయింట్స్ గా చెప్తాను. మళ్ళీ కాంట్రవర్సీ ఏం లేదు, చక్కటి క్వశ్చన్. ప్రైవేట్ స్కూల్స్ లో పల్లెటూళ్లలో కూడా ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. ఈ మున్సిపల్ స్కూల్స్ లో తెలుగు మీడియం అవసరం ఏం లేదు. మీరు అడగచ్చు, తెలుగు భాషను నువ్వు అభిమానించవా అని. అయ్యయ్యో, తెలుగు వాచకాన్ని ఇంకా డీప్గా చేయండి. తెలుగు లాంగ్వేజ్ని 4 పుస్తకాలు పెట్టండి. తెలుగు లాంగ్వేజ్కి పీరియడ్లు పెంచండి. తెలుగు లాంగ్వేజీలో ఎక్కువ జర్నలిస్ట్ రాయించండి. తెలుగు లాంగ్వేజీ కావాలి. కానీ ఈ మున్సిపల్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు స్థానికంగా మాత్రమే కాకుండా జాతీయ అంతర్జాతీయాల్లో పోటీ పరీక్షలకి మైగ్రేట్ అవ్వటానికి, అక్కడికి వెళ్ళి డెవలప్ అవ్వటానికి అవకాశాన్ని మనం కల్పించాలి. నేను తెలుగు భాష చాలా అవసరం, దానికి తెలుగు టెక్స్ట్ బుక్స్ పెంచండి. తెలుగు క్వశ్చన్ పేపర్స్ 1 ఉంటే 2 చేయండి. ఓకే సార్, అది అక్కడ పెట్టండి. ఇప్పుడు సైన్స్, సోషల్ ఈ 2 కదండి. లెక్కలకి భాష భేదం లేదు. తెలుగు ఇంగ్లీషు ఒకటే. సైన్స్ సోషలే ఇప్పుడు నేను అంటోంది. ఈ రెండింటినీ కూడా మనం ఎప్పుడైతే స్టూడెంట్ని ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నామో ఆ స్టూడెంట్ రేపు ఉద్యోగాల్లోకి వెళ్ళినా లేదా ఐఏఎస్, ఐఐటి, క్యాట్, జీమ్యాట్, శాట్ ఇలాంటి పోటీ పరీక్షలకు వెళ్తున్నప్పటికీ కూడా ఆ స్టూడెంట్కి వచ్చే అనుభూతి. నెంబర్ 2,
లిటరేచర్ అంటే ఇప్పుడు నాకు సైన్స్ చదువుకుంటున్నానండి. నేను తెలుగు మీడియంలో చదువుకుంటున్నాను అయితే తెలుగు మీడియం మీరు ఇచ్చిన పుస్తకం అవైలబుల్గా ఉన్న పుస్తకాలు తక్కువండి. అదే నేను ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ చదువుకుంటుంటే ఇంటర్నెట్ కొట్టానంటే ఈ ఇంగ్లీష్ మీడియంలో అటమిక్ స్ట్రక్చర్లో khanacademy.com అని కొడితే అటమిక్ స్ట్రక్చర్లో లైవ్లో లెక్చర్స్ వస్తాయి, మ్యాటర్ వస్తుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. అది తెలుగులో లేవు. దాంతో తెలుగు మీడియం స్టూడెంట్ ఇక్కడ డిప్రైవ్ అవుతున్నాడు. ఓకే సార్, ఇది నా 3వ పాయింట్ అండి. 8వ తరగతి వరకు తెలుగులో చదువుకుని 9వ తరగతి ఇంగ్లీష్లో పడేస్తే ఇబ్బంది కదా. నన్ను ఎక్కువ మంది అడుగుతారు, మీరు 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టండి, వాడు 10వ తరగతికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం అవుతాడు. 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో మున్సిపల్ స్కూల్లో ఉన్న బిడ్డ మిగిలిన పిల్లల కంటే కనపడి ఉండాలి. అది నా బాధ. నా బిడ్డ అప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉన్నాడు, 3వ తరగతిలో ఉన్నాడు. ఇంకొక 7 ఏళ్ళు అయిన తర్వాత వాడు మిగిలిన వాళ్ళతో సమానం అవుతాడు అంటున్నారు మీరు. చాలా కష్టం. నా బిడ్డ తొందరగా గొప్పడవ్వాలి. మరి ఎట్ట అవుతాడయ్యా? 10th వరకు తెలుగులో చదువుకుని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో చదువుకోవట్లేదా? ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకుని ఇంజనీరింగ్ మెడిసిన్ ఇంగ్లీష్లో చదువుకోవట్లేదా? ఎక్కడో ఒక చోట నువ్వు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ వెళ్ళటం అనేది ఇంటర్లో నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళామంటే టీచర్ యొక్క రక్షణ ఉండదు. అదే నా మున్సిపల్ స్కూల్లో ఉన్న నిష్ణాతుడైన ప్రేమను ఇచ్చేటువంటి ఆప్యాయతనిచ్చేటువంటి టీచరు ఈ బిడ్డకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి మార్చటం చాలా తేలిక. అదే తెలుగు మీడియంలో ఇంటర్ దాకా చదువుకున్న బిడ్డ ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేటప్పటికీ ఆ లెక్చరరు / ప్రొఫెసరు ఈ స్టూడెంట్ మీదకి వచ్చి చెయ్యొచ్చు చదువు చెప్పడం. ఓకే సార్. అందుకని ఈ మార్పు అనేది స్కూల్లోనే జరిగితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. టీచర్స్ ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా చెప్పగలరు. మీరు అనుకుంటున్నారు టీచర్ అసలు మనందరం మాట్లాడుతోంది సగం ఇంగ్లీషే, తెలుగులో మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నాం. మనం మాట్లాడుతోంది చాలా వరకు ఇంగ్లీషే. అక్కడక్కడ తెలుగు మాటలు పడుతున్నాయి. ఆ తెలుగు మాటల మధ్యలో పడినా క్లాసులో పాఠాన్ని టెక్నికల్ టర్మ్స్ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళటమే. ఆ టెక్నికల్ టర్మ్స్ యాడ్ అంటాం, కూడుము అన్న దగ్గర యాడ్ దీస్ టూ అంతే. ఈ 2 కూడుము, ఈ 2 యాడ్ చేద్దాం. ఇదే ఇంగ్లీష్ మీడియం అంటే. అందుమూలాన టీచర్కి ఇబ్బంది లేదండి, స్టూడెంట్కి ఇబ్బంది లేదు. మార్పు అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. ఏ మార్పు అయినా సరే ఆ మార్పుని మనం ఆస్వాదిస్తే పైనీర్స్ అవుతాం, లీడర్స్ అవుతాం, ఎదుగుతాం అనేది నా విన్నపం అంతే. ఓకే సార్, ఈ విధంగా మీరు ముందుగానే విద్యార్థులందరికీ కూడా దానికి సంబంధించి కొన్ని పాఠశాలకు డిక్షనరీలు కూడా అందుబాటులో ఉంచుతూ వారికి తెలుగులో నుంచి ఇంగ్లీష్ లోకి పదాలు డిక్షనరీలో చూసుకొని అవునండి కొంతకాలం తర్వాత దాన్ని మెల్లమెల్లగా విద్యార్థి దానిలోకి మారే విధంగా మీరు. నేను ప్రభుత్వం వారిని అడుగుతున్నానండి, ప్రతి స్టూడెంట్ కి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ తో పాటు జస్ట్ ట్రాన్స్లేషన్ లో ఉన్న తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వండి. స్టూడెంట్ ముందు ఆ వాక్యాన్ని తెలుగులో చదువుకోమనండి, తర్వాత ఇంగ్లీష్లో చదువుకోమనండి. ఈ గ్యాప్ తగ్గిపోతుంది. 1 సంవత్సరం తెలుగు మీడియం పుస్తకాలు కూడా ఇవ్వండి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అని నేను వాళ్ళని అడుగుతున్నానండి. ఇది కొంతమంది రైట్ అంటున్నారు, కొంతమంది తప్పు అంటున్నారు. బట్ నేను మాత్రం తెలుగు మీడియం పుస్తకం ఇచ్చి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంలోకి జంప్ చేయమంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓకే అదండి. అలాంటి చర్యలు తీసుకొని విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దాం. మరి అలాగే రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు, మీరు గొప్ప మానసిక తత్వవేత్తగా కూడా మేము చెప్పొచ్చు. మీరు మంచి మాటలు 4 మంచి మాటలు చెబితే మా విద్యార్థులందరూ కూడా మున్సిపల్ విద్యార్థులు కానీ లేకపోతే ఎవరైనా సరే 10వ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రేపు పరీక్షలు రాయడానికి మీ సైడ్ నుంచి కొన్ని సూచనలు. లలిత్ గారు, ముఖ్యమైనది అసలు 10వ తరగతి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు. 10వ తరగతి పిల్లల తల్లిదండ్రులు గనక టెన్షన్ పడకపోతే పిల్లలు పడరు. నేను ఒక సీనియర్ సిటిజన్ గా 4 పిల్లల యొక్క తాతగా మీకు చెప్పుకుంటున్నాను. నాకు టెన్షన్ పడుతోంది తల్లిదండ్రులు. ఇప్పుడే నేను 10th మున్సిపల్ స్కూల్లోకి వెళ్ళి బయటకు వచ్చాను. అమృత అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు అక్కడే ఉన్నారు. ఈ పాపాయిని ఆ నాన్నగారు మా అమ్మాయి కాస్త ఏమైనా చెప్పండి అంటున్నాడు, కానీ ఆ అమ్మాయి నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా చూస్తోంది. అందుకని మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఫస్ట్ గౌరవనీయులైన తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తోంది,
పిల్లలకి మంచి మార్కులు నీకు 10 పాయింట్స్ రావాలి, ఒత్తిడి చేయకండి. రాత్రి 9:30 వాళ్ళు పడుకోవాలి. పొద్దున 5 గంటలకు లేవాలి. వాళ్ళు నూనె లేని ఆహారాన్ని ఉదయం స్వీకరించాలి. పరీక్ష హాలు 9 గంటలకు లోపలికి రాణిస్తారనుకుంటే 8:30 కల్లా అక్కడికి వెళ్ళాలి. ఎందుకనంటే 1 నిమిషం లేట్ అయినా వాళ్ళు రాణిస్తారు, కానీ వైబ్రేషన్స్లో తేడా ఉంటుంది. స్టూడెంట్కి ఒక వాటర్ బాటిల్తో లోపలికి పంపండి. వాళ్ళు మంచినీళ్ళు దాహం వేస్తాయి తెలవనికి వచ్చిన కనపడగానే. పిల్లలని మంచి మార్కులు రావాలని ఒత్తిడి చేయటం కన్నా తెలిసినవన్నీ రాయమని ప్రార్థించాలి, ప్రేరేపించాలి. తెలిసినవన్నీ రాయాలి. ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు పరీక్ష హాల్లోకి వెళ్ళావు, నీకు తెలవంది కనపడితే ఎవరికీ తెలవదు. ఇంగ్లీష్లో స్లోగన్ వెన్ యూ డోంట్ నో నోబడీ నోస్. అది మాస్టర్కి కూడా డౌట్ ఉందన్నమాట, అందుకే క్వశ్చన్ పేపర్లు ఇచ్చేసాడు అనుకో. అంతేగాని నాకు తెలవదు కాదు. నెక్స్ట్, తెలిసిన క్వశ్చను బాగా రాయి, తెలవని క్వశ్చన్ చివరిలో రాసుకుంది. కానీ నీ హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. నీ హ్యాండ్ రైటింగ్ అంత మంచి హ్యాండ్ రైటింగ్ ఎవ్వరికీ లేదు. కారణం, నీ హ్యాండ్తో రాస్తున్న రైటింగు మరొకల హ్యాండ్తో రాస్తున్న రైటింగ్ లాగా ఉండదు. అందుకని లవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. మొదటి పేజీ ఎంత బాగా రాశావో చివరి పేజీ కూడా అంతే బాగా రాయి. అంతేగాని మొదటి పేజీల్లో శ్రద్ధగా రాస్తూ చివరి పేజీలు గబగబా రాయికు. టైము మిగిలిపోతుంది. బిట్ల పేపరు చివరి అరగంటలో ఇస్తారు. చివరి అరగంట బిట్ల పేపర్కే కేటాయించు. 2 గంటల్లో రాయాల్సిన ఆ తెల్ల కాగితాల మీద రాసే పేపర్ని 2 గంటల్లో కంప్లీట్ చేయి. అంతేగాని అరగంట రాయాల్సిన బిట్ల పేపర్ని 10 నిమిషాల్లో పూర్తి చేసి ఆ ఎస్సే టైప్ క్వశ్చన్స్ని ఇక్కడ రాయకు. బిట్ల పేపర్కి తగినంత ఆలోచన రావాలి. దానికి ఉదాహరణ, ప్రశ్న ఇచ్చారు, దాని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఒకటి రైట్. ఏది రైట్ అని వెతక్కు, ఏ 3 రాంగ్ అని వెతుకు. ఏ 3 రాంగో వెతకటంలో కరెక్ట్ ఆన్సర్ దగ్గరికి చేరతావు. తెలవని క్వశ్చన్ గురించి ఎక్కువసేపు ఆలోచించకుండా తెలిసిన క్వశ్చన్లు కరెక్ట్గా ఆన్సర్ రాసి తెలవని క్వశ్చన్స్కి చివరిలో రాయి. నెగటివ్ మార్కు లేదు కాబట్టి ఏ ప్రశ్న వదిలిపెట్టకూడదు. బిట్ల పేపర్ని 30 నిమిషాలు కేటాయించు. సబ్జెక్ట్ పేపర్కి 2 గంటలు కేటాయించు. సినిమా హాల్లో ది ఎండ్ పడకుండా బయటికి రాము. పరీక్ష హాల్లో కూడా హోం బెల్ కొట్టి బయటికి వెళ్ళమనే వరకు నువ్వు బయటికి రాకూడదు. మంచినీళ్లు తాగాలి, కానీ ఎక్కువ తాగకూడదు. గొంతు తడుపుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగి ఇబ్బంది పడకు, గొంతు తడుపుకో. గదిలో మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు అనవసరం. నీ పని మీదే నువ్వు శ్రద్ధ పెట్టు. ఈ కార్యక్రమం లాస్ట్ పాయింట్. పరీక్ష అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అయిపోయిన పరీక్ష గురించి ఆలోచించకు. ఎందుకనంటే నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి 1 గంట అవుతోంది. రేపొద్దున మళ్ళీ 9ంటికి పరీక్ష. 11 పేపర్లు, 13 రోజులు, 2 పరీక్షలకే సెలవు ఉంది. పరీక్ష అయిపోయిన తర్వాత అయిపోయిన పరీక్ష గురించి ఆలోచిస్తే 1/2 మార్కు కూడా పెరగదు కదా. అదే రేపటి పరీక్ష గురించి ఆలోచిస్తే నీకెంత లాభం. మరొక్క తడవ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని ఉత్సాహపరచమని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మున్సిపల్ విద్యారంగంలో సంస్కరణలు అనే అంశంపై మనం చర్చించుకున్నాం. మున్సిపల్ విద్యాశాఖ, ఎస్పెషల్లీ మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారి నేతృత్వంలోకి వచ్చిన తర్వాత దీనిలో మార్పులు తీసుకురావడం అనేది జరుగుతోంది. దానికోసమని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్గా డివి రావు గారిని నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో, వారి మార్గదర్శకత్వంలో కెరీర్ ఫౌండేషన్ కోర్సు, అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు అనేటువంటి నూతన కోర్సులను కూడా మున్సిపల్ విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని అనేక మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరందరూ కూడా ఇంజనీర్లుగా, అలాగే సైంటిస్టులుగా వారు కోరుకున్న రంగంలో స్థిరపడటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ విద్యా రంగంలో ఎలిమెంటరీ పాఠశాలలు అందరికీ కూడా మంచి విద్యను అందించడానికి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడానికి మున్సిపల్ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ వివరాలన్నీ మాకు తెలియజేసినందుకు డివి రావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.